Hello all, this is from Manade Kudu channel. Today class lo entante we are going to discuss about the transpose of 2D matrix anamata. So transpose of 2D matrix ante simple ga cheppestunna. I'm taking one 2D array here. 2D array with the 3 into 3 size. 3 into 3 size తీసుకున్నా 0 1 2 0 1 2. ఓకే, సో దీంట్లో ఎలిమెంట్స్ నేను 10 20 30 40 50 60 సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ 2D అరే ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మనకి రో కాలంలా ప్రింట్ చేయాలి, కాలం రోలా ప్రింట్ చేయాలి, అవునా? సో అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను నార్మల్గా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, నార్మల్గా ప్రింట్ చేయాలంటే నేను ఏ లొకేషన్స్ రిఫర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 ప్రింట్ చేయాలంటే 0 of 0 లొకేషన్ రిఫర్ చేయాలి, అవునా? అండ్ 20 ప్రింట్ చేయాలంటే ఐ హ్యావ్ టు రిఫర్ 0 of 1, అవునా? అండ్ అగైన్ నేను 30 ప్రింట్ చేయాలంటే నార్మల్గా 0 of 2 లొకేషన్ రిఫర్ చేయాలి. దాని తర్వాత 40 ప్రింట్ చేయాలంటే ఐ హ్యావ్ టు రిఫర్ 1 of 0. అండ్ నెక్స్ట్ 1 of 1. 50 ప్రింట్ చేయాలంటే 60 ప్రింట్ చేయాలంటే 1 of 2. అండ్ యాజ్ సేమ్ యాజ్ నేను 70 ప్రింట్ చేయాలంటే 2 of 0. అండ్ 80 ప్రింట్ చేయాలంటే 2 of 1. అండ్ 90 ప్రింట్ చేయాలంటే ఐ హ్యావ్ టు రిఫర్ 2 of 2. ఓకే, దీస్ లొకేషన్ ఐ హ్యావ్ టు రిఫర్. మీరు కామన్గా చూసుకుంటే మనకి ఇలా నార్మల్ వాల్యూస్ ఇలా ప్రింట్ చేయాలంటే ఇక్కడ 0 1 2 చేంజ్ అవుతుందా, అవునా? అండ్ ఇక్కడ కూడా 0 1 2 చేంజ్ అవుతుందా? మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుందా? మళ్ళీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ కాలమ్ సైజ్ ఎంతైతే ఉందో అక్కడ దాకా వెళ్తుందా? సో మనకి ఇక్కడ 0 1 2 చేంజ్ అయినా కానీ ఫర్ ది ఫస్ట్ ఇటరేషన్ ఆఫ్ యువర్ రో, సో మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ఇక్కడ వాల్యూ అనేది కాన్స్టాంట్గా ఉంది. మీరు ఇక్కడ ప్యాటర్న్ చూస్తూ ఉంటే, అవునా? ప్యాటర్న్ చూస్తూ ఉంటే వాల్యూ అనేవి కాన్స్టాంట్గా ఉంది. అందుకని మనం ఇక్కడ ఐతో రిప్రజెంట్ చేస్తాం ఈ వాల్యూ, అండ్ ఈ పర్టికులర్ చేంజ్ అయ్యే వాల్యూ వచ్చేసి జేతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు నా టాస్క్ ఏంటి? ఇప్పుడు నా టాస్క్ వచ్చేసి నేను రోని కాలంలో ప్రింట్ చేయాలి, కాలంని రోలా ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే లెట్స్ సే దట్ నాకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఐ హ్యావ్ టు ప్రింట్ 10 40 70 20 50 60, it's not 60 20 and it's a 50 and it's a 80 30 60 and 90. ఈ ఆర్డర్లో నేను ఎలిమెంట్స్ అన్నవి అవుట్పుట్గా చూపించాలి, అవునా? అవుట్పుట్గా అయితే ఆర్డర్లో చూపించాలి. ఇలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 ప్రింట్ చేయాలంటే ఏ లొకేషన్ రిఫర్ చేయాలి? నా ఉన్న అరే లోపల నేను 0 of 0 లొకేషన్ రిఫర్ చేయాలి, అవునా? నెక్స్ట్ 40 ప్రింట్ చేయాలంటే 1 of 0 లొకేషన్ రిఫర్ చేయాలి, అవునా? దాని తర్వాత నేను 70 ప్రింట్ చేయాలి అంటే 70 ప్రింట్ చేయాలంటే మనకి 70 ఏ లొకేషన్లో ఉంది? ఒరిజినల్ అరే లోపల 2 of 0 లొకేషన్లో ఉంది, అవునా? 2 of 0. నెక్స్ట్ నేను 20 ప్రింట్ చేయాలి. 20 ఎక్కడుంది? మనకి 0 of 1 లొకేషన్లో ఉంది, అవునా? నెక్స్ట్ 50 ప్రింట్ చేయాలి. 50 మనకి ఏ లొకేషన్లో ఉంది? 1 of 1 లొకేషన్. ఇలా లొకేషన్స్ వేసుకుంటారండి, మీకు క్లారిటీ వస్తుంది ఎలా చేయాలని. 80 మనకి ఏ లొకేషన్లో ఉంది? ఈ పర్టికులర్ 2 of 1 లొకేషన్లో ఉంది, అవునా? నెక్స్ట్ ఐ హ్యావ్ టు ప్రింట్ 30 ఇన్ ద థర్డ్ రో. 30 మనకి 2 of 2 లొకేషన్లో ఉంది. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ప్రింట్ 60 మనకి ఏ లొకేషన్లో ఉంది? 1 of 2. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు ప్రింట్ 90 మనకి ఏ లొకేషన్లో ఉంది? 2 of 2 లొకేషన్లో ఉంది. సో ఇక్కడ మనకి 2 of 2 లైక్ ఇట్స్ 80 కదా, 2 of 1 ఇది 2 of ఇట్స్ 30 వచ్చేసి 0 of 2 ఇది. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ టు రైట్ 0 of 2 2 of 2. ఓకే, సో మనకి 90 వచ్చేసి 2 of 2 లొకేషన్లో ఉంది. దట్స్ ద థింగ్ ఐ హ్యావ్ టు రిఫర్. మీరు ఇక్కడ కాన్స్టాంట్గా చూస్తే మనకి 0 అనేది చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ, అవునా? అండ్ ఇక్కడ 1 అనేది చేంజ్ అవ్వట్లా. అండ్ ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్కి మనకి 2 అనేది చేంజ్ అవ్వట్లా. ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది ఏంటిది? 0 1 2 అండ్ 0 1 2, మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 0 1 2. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఐ ప్లేస్లో జే రాయాలి అండ్ జే ప్లేస్లో ఐ రాయాలి. ఈ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే సింపుల్, ఐ ఆఫ్ జే రాయకుండా జీ ఆఫ్ ఐ రాయాలి. సో సింపుల్గా నేను ఇంప్లిమెంట్ చేసిన కోడే చూపిస్తున్నా. ప్రీవియస్ వీడియోలో already I have implemented this code. If you don't know about this code, just refer the previous video. సో ఈసారి నేను ఐ ఆఫ్ జే బదులుగా జే ఆఫ్ ఐ అని రాస్తాను.
మనకి ఇచ్చిన ఇన్పుట్ ఎలిమెంట్స్ ట్రాన్స్పోజ్లా ప్రింట్ అవుతాయి. సింపుల్గా నేను ఇక్కడ సమ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాను. సో I lost the internet here. Let me connect. Just a second. I'm trying to connect with my Wi-Fi. Yeah, okay. So it will take some time to connect. So just let it be connect. Let it connect. So it have connected. So let me run this code. If you see here, it is asking me the row size. I will say that 3, and it is asking me that column size. Okay, let me give the input once more again. 3. Okay, elements which is 1, 2, 3 is the first row elements, and the second row elements which is 4, 5, 6 istunna, and third row elements which is 7, 8, 9 istunna. So manaki 1, 4, 7, 2, 5, 8, 3, 6, 9 ఇలా మనకి అవుట్పుట్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి 1, 4, 7 ప్రింట్ అవుతుందా అంటే ఒక కాలమ్ ఆఫ్ వాల్యూస్ మనకి రోలా ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ కాలమ్ ఆఫ్ వాల్యూస్ మనకి నెక్స్ట్ రోలా ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ లాస్ట్ కాలమ్ ఆఫ్ వాల్యూస్ మనకి లాస్ట్ రో ఆఫ్ వాల్యూస్ లా ప్రింట్ అవుతున్నాయి. So we have achieved this logic. So if you have any kind of doubts regarding this logic, you can ask me in the comment box. Okay, and thank you all. Do subscribe Mana Tech Guru channel.